అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. అత్యంత దారుణమైన దురదృష్టకరమైనటువంటి ఘటన భారతదేశంలో చోటు చేసుకుంది. ప్రపంచంలో కల్లా అత్యంత భారీ విమాన ప్రమాదాలలో ఒకటిగా నమోదవుతుంది ఈ యొక్క అహ్మదాబాద్ విమాన దుర్ఘటన. అయితే ముఖ్యంగా ఈ దుర్ఘటన జరిగిన తర్వాత మృతుల సంఖ్య ఎంత, విమాన ప్రమాదానికి కారణాలేంటి, వీటితో పాటుగా ఈ బోయింగ్ విమానాలపై కూడా పెద్ద చర్చ నడుస్తూ ఉంది. అంటే విమాన ప్రయాణానికి బోయింగ్ విమానాలు అంత సేఫ్ కాదు అనే ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది. అసలు ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ విమానాలు ఎన్నున్నాయి, ఈ బోయింగ్ విమానాల్లో ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ముఖ్యంగా భారతదేశంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఈరోజు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే పవన్. అత్యంత దుర్ఘటన, బాధాకరం. దాదాపుగా 265 మంది ఇప్పటికే చనిపోయారని చెప్పేసి లెక్కలు వస్తూ ఉన్నాయి. ఇంకా అధికారిక గణాంకాలు తెలుస్తూ ఉంది. సరే, దుర్ఘటన ఇలా ఉంటే ఈ బోయింగ్ విమానాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని గణాంకాలు ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రమాదాలకు గురైన ఈ బోయింగ్ విమానాల గురించి పూర్తి విశ్లేషణ ఏంటి సార్? అంటే వాస్తవానికి పవన్, బోయింగ్ విమానాలు చాలా పవర్ఫుల్. నిజం చెప్పాలంటే బోయింగ్ విమానాల మీద ఇప్పుడు కొంత చర్చ జరుగుతున్న మాట వాస్తవం. దీనికి సంబంధించి ఒక బోయింగ్ ఇంజనీరు దీని మీద చేసిన పలు ఛానళ్లలో చేసిన కామెంట్సే దీనికి ప్రధానమైన కారణమైనవి. ఇప్పటివరకు బోయింగ్ విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు అని చెప్పటల్లా. ఇప్పటికి గుర్తించారు సాంకేతిక సమస్యలు, హైడ్రాలిక్ లీక్ అవ్వటము, బ్యాటరీ ప్రాబ్లమ్స్, ఇలాంటివి ఉన్నాయి. దీనివల్ల 2-3 సందర్భాల్లో, గతంలో కూడా చాలా సందర్భాలు, దాదాపు ఒక 10-15 సందర్భాల్లో వీటి వల్ల విమానాలు ఆగిపోయిన పరిస్థితి ఉంది. అంటే పైకి వెళ్ళి ఆగిపోవడం కదా, నేనంటే టేక్ ఆఫ్ ఆ సమయంలో కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. కానీ అది ప్రమాదానికి దారితీసేంత ప్రమాదకరమైన సాంకేతిక లోపాలు అయితే కావు. సో కాబట్టి అసలుకి బోయింగ్ విమానం అంటేనే మనకి ప్రసిద్ధి ఏంటంటే దాని టెక్నాలజీ, దాని సాంకేతికతకి పెట్టింది పేరు బోయింగ్. రెండవది భద్రత, మూడవది అత్యంత ఎక్కువ మంది ప్రయాణికుల్ని చేరవేయగలిగిన సామర్థ్యం ఉండటం. అంటే 240 నుంచి 300 మందిని ఎట్ ఏ టైం తీసుకెళ్ళగలుగుతుంది. సో సహజంగా అలాంటి ప్లేన్స్ గతంలో లేవు. సో 2000 సంవత్సరంలో బోయింగ్ అనే సంస్థ ఒక పెద్ద విమానాన్ని, భారీ విహంగాన్ని కనుగొనాలి అని చెప్పేసి ప్రయత్నాలు ప్రారంభిస్తే 2009కి రెడీ అయింది. 9 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి దాన్ని తయారు చేసి తీసుకొచ్చారు జనబాహుళ్యంలోకి. వాటితో పాటుగా వేగం, ఇంధన వినియోగం, ఇవన్నీ దాని స్పెసిఫికేషన్స్. దాని గురించి మీరు బోయింగ్ గురించి 4 మంచి మాటలు చెప్పండి అన్నాం అనుకోండి, అత్యంత సాంకేతిక పరంగా స్ట్రాంగ్, అలాగే ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది, ప్రయాణికులను ఎక్కువగా తీసుకెళ్ళగలుగుతుంది, వేగంగా వెళ్ళగలుగుతుంది, భద్రత కలిగి ఉంటుంది. సో ఇవి సహజంగా మనం చెప్పుకునేవి. అలాంటి బోయింగ్ ఇవాళ ఇలాంటి ప్రమాదానికి గురవడంతో సహజంగా కాదా, సేఫ్ కాదా అన్న ఒక మాటలు వినబడతాయి. ఇక్కడ 2009లో ఇది బోయింగ్ అనే సంస్థ ఈ విమానాన్ని జనబాహుళ్యంలోకి తెచ్చింది. జపాన్ సంస్థ మొట్టమొదటిసారిగా 2011లో ఈ బోయింగ్ విమానం కమర్షియల్గా కొనుగోలు చేసి వాళ్ళ విమానయాన సంస్థలో పెట్టుకుంది. ఆ తర్వాత 2013లో ఇప్పుడు మనం ఏదైతే ప్రమాదానికి గురైంది అనుకుంటున్నామో ఆ బోయింగ్ విమానాన్ని 2013లో భారతదేశం ఆర్డర్ చేసింది. 2014లో వచ్చింది ఆ ఫ్లైట్. అంటే దాదాపు 11 ఏళ్ల పాటు సర్వీస్లో ఉంది అది. 11 ఏళ్ల పాటు సర్వీస్ అంటే ఇప్పుడు సహజంగా మనకి వెహికల్స్ ఉంటాయి, 15 ఏళ్ల కాలం తర్వాత ఒకసారి రీచెక్ చేయించాలి బాడీని, కండిషన్లో ఉందా లేదా, అసలు 15 ఏళ్ల తర్వాత వాడటానికి వీలు లేదు అది. అవును, ఇది సహజమైన మన కార్లు, బైకులు కండిషన్. కానీ బోయింగ్ విమానానికి కూడా అలా ఉంటుందా అంటే ఉంటుంది. 30 సంవత్సరాల పాటు బోయింగ్ విమానం తిరగలుగుతుంది. దాని జీవితకాలం 30 ఏళ్ళు. మరి 30 ఏళ్ల జీవితకాలం ఉంటే దాన్ని మరి 11 ఏళ్ళు అంటే చాలా తక్కువే కదా. 50% కూడా అవ్వలేదు. 50% కూడా అవ్వలే. సో ఆ రకంగా చూసిన బోయింగ్ విమానాన్ని మనం ఒక తప్పు పట్టే పరిస్థితి ఏం లేదు. లేకపోతే అది మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దాని బాడీ కూడా. మీకు కార్బోనేటెడ్ ఫైబర్ తోటి చేస్తారు దాన్ని. దానివల్ల స్టీల్ కంటే దృఢంగా ఉంటుంది, అల్యూమినియం కంటే తేలిగ్గా ఉంటుంది ఆ మెటీరియల్. తద్వారా
మీకు తేలిగ్గా ఉంది కాబట్టి ఇంధన వినియోగం తగ్గుద్ది. ఎక్కువ మంది ప్రయాణికులు తీసుకెళ్లాలన్నప్పుడు బోయింగ్ కరెక్ట్. సో ఈ రకంగా మీరు ఏ రకంగా చూసినా బోయింగ్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి. 1148 విమానాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ అనేక విమానయాన సంస్థల దగ్గర. అంటే ఏకధాటిన ఈ బోయింగ్ విమానం 13,530 కిలోమీటర్ల పాటు ఏకధాటిగా ఒక్కసారి ఇంధనం ఫిల్ చేస్తే ఏకధాటిగా 13,000 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేయగలుగుతుంది. అంటే దూర ప్రయాణాలకు ఎక్కువ మందిని తీసుకెళ్ళడానికి ఇది సేఫ్. వాస్తవానికి దాదాపు 100 కోట్ల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చింది బోయింగ్ ఇప్పటి వరకు. ఈ గణాంకాలు చూస్తుంటే బోయింగ్ అనేది చిన్న విషయం కాదు. బోయింగ్ విమానం అనేది సో 787 డ్రీమ్ లైన్ నిన్న సాంకేతికంగా అది ఏమైందో తెలియదు, మొత్తం ప్రమాదానికి గురైంది. 787 డ్రీమ్ లైన్. సో ఇంత గొప్ప స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో మిగతా వాటితో పోలిస్తే బోయింగ్ ని మనము ఇది తీసిపారేసే విమానం కాదు. దాని కాస్ట్ కూడా 1000 కోట్ల నుంచి 1400 కోట్ల మధ్యలో ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో కాబట్టి ఇది బోయింగ్ అయితే ఈ మధ్య కాలంలో కొన్ని చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దానికి ఖచ్చితంగా బోయింగ్ సంస్థ దాన్ని అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది. కానీ అలాంటి 100 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. 1148 ఫ్లైట్స్ ఉన్నాయి. మన ఎయిర్ ఇండియాలో 34 ఫ్లైట్స్ ఉన్నాయి. ఇంత గొప్ప చరిత్ర కలిగిన బోయింగ్ నిన్న దెబ్బతినేసరికి దాదాపు 242 మంది ఉంటే 241 మంది చనిపోయారు. చాలా బాధాకరమైన అంశం. ఈ విమాన ప్రమాదాల్లో పవన్, రోడ్డు ప్రమాదాల్లో కొంతమంది చనిపోయినా కొంతమంది గాయాలతో బయటపడే అవకాశం ఉంటుంది. రైలు ప్రమాదాల్లో కూడా కొంతమంది చనిపోయినా మరి కొంతమంది గాయాలతో బయటపడారు. విమాన ప్రమాదం అట్లా కాదు. విమాన ప్రమాదంలో మొత్తం స్మాష్, అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ లానే ఉంటుంది, ఇంకా పేలిపోతుంది. బాంబ్ బ్లాస్ట్ నిన్న కూడా అంతలాగా అది బ్లాస్ట్ అవడానికి రీజన్ ఇంధనం ఫుల్గా ఉంది. సో నిండుగా ఇంధనం నింపి ఉన్నారు. అంటే అహ్మదాబాద్ టేక్ ఆఫ్ అయ్యే సమయంలో జరిగింది కాబట్టి అంత విస్ఫోటనం జరిగింది. టేక్ ఆఫ్ కాకుండా ల్యాండింగ్ సమయంలో జరిగింది అనుకోండి, అంత విస్ఫోటనం వచ్చేది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంధనం అంతా ఖర్చు అయిపోయి ఉంటుంది. సో కాబట్టి అంత విస్ఫోటనం వచ్చేది కాదు. టేక్ ఆఫ్ సమయంలో అలా జరగడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఓవరాల్గా. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ బోయింగ్ అనేది మంచి ఫ్లైటే, కానీ ఇప్పుడు సాంకేతికంగా సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. కాబట్టి ఒకవేళ ఈ సంఘటనకి వెనుక విమానంలో ఏమైనా సాంకేతిక సమస్య తలెత్తిందంటే ఖచ్చితంగా బోయింగ్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిందే. సార్ ఇక్కడ మరొక కామెంట్ కూడా ఉంది. ఇదే విమానం రీసెంట్ గా అంటే 1 వీక్ బ్యాక్ కూడా అక్కడ షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. లాస్ట్ డిసెంబర్ కావచ్చు, లాస్ట్ జూన్ కావచ్చు. దీనిలో కొంత సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా కూడా ప్యాసింజర్స్ ని తరలించడం కోసం ఇదే విమానాన్ని వినియోగించడం వెనక ఎలా అని చెప్పేసి ఒక కామెంట్ వినపడతా ఉంది. అంటే అది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అంటే కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుందంటే, బోయింగ్ అనేది చాలా బలమైన విమానం కాబట్టి సరే ఏం కాదు, ఆ చిన్న సాంకేతిక సమస్య సరి చేసుకోవచ్చు అన్న ఒక నిర్లక్ష్యం కూడా కావచ్చు, దాని మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో వచ్చిన నిర్లక్ష్యం కావచ్చు. కానీ ఒక విమాన ప్రయాణికుడు కూడా లోపలంతా చాలా అన్హైజెనిక్ గా ఉందని చెప్పేసి ఏదో వీడియో పెట్టాడు. సో ఏదేమైనా ఇవన్నింటి తర్వాత పవన్ ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బోయింగ్ ఎంతవరకు సేఫ్ అనేది ఏమో ఈ మధ్య టెక్నాలజీలు, దానికి ఉన్న టెక్నాలజీలు అన్ని సరిపోవట్లేదేమో, ఏమో ఇంత పెద్ద భారీ విహంగం కదా. సో ఈ టెక్నాలజీని ఇంకా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందా ఏంటనేది ఒకసారి పునరాలోచన, పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్.